మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా గారు ఉన్నారు కదా, ఈయన ఏమంటున్నారంటే ఏఐ గురించి మాట్లాడుతూ ఆయన బ్లాగ్ లో రాశారు. ఎస్ఎన్ స్క్రాచ్ ప్యాడ్ అంటే సత్య నాదెల్లా స్క్రాచ్ ప్యాడ్ అనే బ్లాగ్ లో ఈయన ఏమంటున్నారంటే ఏఐ లెస్ హైప్, 2026 లో హైప్ తక్కువ ఉంటుంది. ఇప్పటికే చాలా డెవలప్మెంట్స్ వచ్చేసినాయి, కానీ కంపెనీస్ దగ్గర ఎంత పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ఉన్నా కానీ దాని యూసేజ్ జనాలకి ఎలా అయితే ఉపయోగపడుతుందో అట్లాంటి టూల్స్ ఇంకా ఎక్కువ రావాలి. ప్రస్తుతానికి రావట్లేదు. ఇట్స్ నాట్ దట్ మనం ఎంత బాగా చేసామని కాదు, ఎంత ఏ డిఫరెంట్ చేసామని కాదు, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాయి కంపెనీ, సో దట్ ఇట్ విల్ హెల్ప్ హ్యూమన్స్ అనేది ఇంపార్టెంట్. సో 2026 లో దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఏఐ ఇస్ మెంట్ టు హెల్ప్ హ్యూమన్స్, అంతేగాని హ్యూమన్స్ కి అగైనెస్ట్ గా బిల్డ్ చేయడం కాదు. ఇప్పుడు జాబ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏఐ పరంగా వచ్చిన జాబ్ లాసెస్ ఉన్నాయో కొత్త ఆపర్చునిటీస్ ఏఐ ఓపెన్ చేస్తుంది. అంతేగాని పోయిన ఉద్యోగాలు పోయినట్టే ఇంకా లేవు అన్నట్టు కాదు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది. ఏఐ అనేది టు హెల్ప్ హ్యూమన్స్ టు మేక్ సిస్టమ్ స్ట్రాంగర్, ఎర్రర్స్ తక్కువ కనిపించడానికి, అంటే తక్కువ జరగటానికి, అదే విధంగా వర్క్ ని ఫాస్ట్ గా చేయడానికే, కానీ టోటల్ గా రీప్లేస్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ కి అయితే ఏఐ పనికి రాదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఈయన ఒప్పుకుంటున్నారు ఏంటంటే ఏఐ అనేది చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ సిస్టమ్స్ రావాలి, అండ్ జనాలకి అగైనెస్ట్ గా ఉండేలాగా పెద్ద పెద్ద తప్పులు చేసేలాగా తయారు చేయకూడదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ ఏఐ అని కూడా చెప్తున్నారు ఈ బ్లాగ్ పోస్ట్ లో. సో నాదెల్లా గారు ఆబ్వియస్లీ లైక్ నాదెల్లా అనే కాదు, మెనీ సీఈఓస్ చెప్పేది అదే, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ హ్యూమన్స్. వాళ్ళ కోడ్ రాస్తున్నారంటే టైం తగ్గించాలి, అండ్ యాక్యురసీ పెంచాలి, అండ్ ప్రొడక్టివిటీ పెంచాలి, అండ్ ఎర్రర్స్ తగ్గించుకోవాలి. సో దాట్ ఫ్యూచర్ మిటిగేషన్స్, ఎర్రర్ మిటిగేషన్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే ఏవైతే స్కేర్సిటీస్, తప్పులు ఏవైతే జరగబోతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసేలా ఇలా హెల్ప్ అవ్వాలి. కానీ టోటల్ గా మనుషులు రీప్లేస్ చేస్తే కుదరదు, విచ్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ ఆబ్వియస్లీ. సో నాదెల్లా గారు ఇది రాశారు, అండ్ దానికి తగ్గట్టుగా బీ రెడీ, బీ జాబ్ రెడీ యాజ్ వెల్ as బీ టెక్ రెడీ.